ఇస్లాం వారికి విజ్ఞప్తి మరియు సవాల్. ఇస్లాం మతం శాంతి మతం అంటున్నాం, కానీ క్రూరమైన రక్తపాత పనులు చేస్తున్నాం. ఇస్లాం మతం ఆచరించేవారు ఇస్లాం గుర్తులు, టోపీ, గడ్డం, పైజామా, జిబ్బా ధరించినప్పుడు ఇస్లాంలోని పద్ధతులను తూచా తప్పక ఆచరించవలనే కానీ వేషం వేసి మోసం చేయడం అల్లా ముఖానికి మసిపూసినట్లు. ఇస్లాం మతానికే చెడ్డ పేరు. కాబట్టి ఎవరైతే ఇస్లాం గుర్తులు, గడ్డం, టోపీ, జిబ్బా, పైజామా ఆచరించారో వారు మత్తుపానీయములకు, వ్యభిచారానికి, దొంగతనానికి, మోసాలకు, అబద్ధాలకు, ఆధిపత్యానికి, బీడీ సిగరెట్లు తాగడం, గుట్కాలు, జూదం, అన్యాయంగా ఎదుటి ప్రాణిని చంపడం, బాధ పెట్టడం, ప్రపంచంలో ఉండే చెడ్డ పనులకు దూరంగా ఉండాలి. చెడ్డ పనులు ఉంటే మానేయాలి, కానీ అంతా అల్లానే చూసుకుంటాడని అల్లాపై భారం వేసి నీవు భోగ విలాసాలు అనుభవిస్తానంటే, తప్పుడు పనులు చేస్తానంటే నేను ఒప్పుకోను. ముఖ్యంగా మా మక్కా, బాప్ మదీనా అంటున్నాము. కాబట్టి తల్లిదండ్రికి కూడి పెట్టకుండా, ఆరోగ్యం పట్టించుకోకుండా, సరియైన దుస్తులు ఇప్పించకుండా, తోటి అక్క చెల్లెలకు, అన్నతమ్ములకు సమానంగా చూసుకోకుండా ఉండరాదు. వారి మనసు నొప్పించక బ్రతకాలి, కానీ నేను 5 పూటలు నమాజులు చేస్తున్నాను, ఖురాన్ చదివాను, మక్కాకు 5 సార్లు పోయి వచ్చినాను అంటే సరిపోదు. అటువంటి వారిని గ్రామం గ్రామం, పట్టణాలు తిరిగి విమర్శించి వారికి బుద్ధి చెప్పగలరా? అప్పుడే మీరు నిజమైన ఇస్లామికులు. అటువంటి వారికి నేను గౌరవిస్తాను. వేషం వేసి నమాజులు చేస్తూ తప్పుడు పనులు చేసేవారిని గడ్డం, టోపీ, జిబ్బా, పైజాములు తీయించి ఇస్లాం మతానికి మంచి పేరు తెచ్చేటట్లయితే నా సవాల్ స్వీకరించండి. ప్రొద్దున గ్రామ వీధులలో సంచరించి ఎదుటి మనిషి అర్జెంటు పనిలో ఉండగా, ముఖ్యమైన పనులలోనూ ఉన్నప్పుడు వారిని జమాత్ వచ్చింది అని పిలిచి వారికి నమాజు గురించి, అల్లా గురించి, స్వర్గ నరకాల గురించి చెప్పుచున్నారు. ఇది చాలా శుద్ధ తప్పు. ప్రతి ఇంట్లో కుమారులు తల్లిదండ్రికి అన్నం పెట్టుచున్నారా, ఆరోగ్యం చూపిస్తున్నారా, మంచి దుస్తులు ఇస్తున్నారా అని అడగడం లేదు. ఏ కొంపలో చూసినా తల్లిదండ్రికి అన్నం పెట్టక కొట్టేవారు, తిట్టేవారే, హింసించేవారే, అనాథాశ్రమాలలో వదిలేసేవారే. కానీ మీ జమాత్ వారు ఏ ఒక్క ఇంటినైనా సరిపెట్టినారా? మీకు ఎంతసేపు ఉన్న నమాజు, అల్లా, స్వర్గం, నరకం, ఇంతకు మించి మీరేమీ పీకింది లేదు. నేను రేపే మీ ఎంట వస్తా. గ్రామ గ్రామం, పట్టణాలు తిరుగుదాం. ఎవరైతే ఇస్లాం వేషం వేసి తప్పులు చేస్తుంటారో వారిని అక్కడే తక్షణమే మన ఇస్లాం చిహ్నాలైన గడ్డం, టోపీ తీయించి, జిబ్బా, పైజామా తీయించి మన మత గౌరవాన్ని కాపాడుకుందాం. ఇందుకు మీరు అనగా ఇస్లామికులు, జమాత్ వారు సరేనా? ఓకేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి దూదేకుల బడే సాహెబ్, అమలగుంట్ల, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా. సెల్ నంబర్ 9989939605. ఈ నా వీడియోలు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయగలరని నా విన్నపం. జై హింద్.